దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవ దత్తమ్మ. ఈరోజు ఒక మంచి వీడియో, రోజు మంచి వీడియోని నాకు అదే అలా అలవాటు అయిపోయింది, అంతే, ఏం కాదు. ఈరోజు నాకు గురువు ఎవరు, నాకు మార్గదర్శకులు అసలు ఎంతమంది ఉన్నారు అని చెప్పే విషయం మీద ఈరోజు మాట్లాడుకుందాం. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఇదన్నమాట విషయం. సరే, మంచి కామెంట్స్ పెడుతున్నారు, చక్కగా మొత్తం వీడియోలంతా చూస్తున్నారు. చాలా అద్భుతం అండి. నేను 20 నిమిషాల కంటే కూడా చూడలేమో వీడియో అనుకుంటే ఒక వీడియో 35 నిమిషాలు వచ్చేసిందండి ఒక వీడియో. సరే, ఎడిట్ చేయడం అంతా నాకు రాదు యాక్చువల్గా, అందుకని అట్లాగే పెట్టేసి న్యాచురల్గా అలాగే నేను ఎట్లా చెప్తాను అట్లా పెట్టేస్తాను అనమాట. వీడు నాకు ఇవేమీ రావు, స్వామి పలికిస్తున్నాడు అనే ధైర్యంతో నేను చెప్పేస్తాను అనమాట. కానీ అంత వీడియోని కూడా మీరు ఇంచుమించు 17,000 మంది చూశారు. చాలా అదృష్టం అండి, చాలా మంచిగా చూస్తున్నారు. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఇలాగే ఎప్పటికీ మీ నిర్మలమని ఆదరిస్తారని చాలా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నా నెంబరు చాలామంది నాకు చూసి ఫోన్ చేశారు. కొన్ని దాంట్లో ఇవ్వట్లేదు, అది స్వామివారి కృపతో మాత్రమే ఇవ్వాలన్నప్పుడు ఇస్తున్నాను. నిర్మలమ్మ నెంబర్ దొరకలేదే అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటే, అనుకోకుండా కొన్ని సందర్భాల్లో వీడియోలో చెప్తే విని వాళ్ళు నోట్ చేసుకొని నాకు కాల్ చేశారు. చాలా కృతజ్ఞతలమ్మ. మళ్ళీ చెప్తున్నాను, వినండి. 9490877575 ఇదే నా నెంబర్ అమ్మ. ఓకే, ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దాం. నాకు గురువు ఎవరు, అసలు మార్గదర్శులుగా నేను ఎందుకు అంతమందిని ఎన్నుకోవాల్సి వచ్చింది? అంతమందిని నేను నాన్న అని పిలుస్తాను, తమ్ముడు అని పిలుస్తాను, అన్నయ్య అని పిలుస్తాను, లేదా ఆడవాళ్ళకి అమ్మ అని పిలుస్తాను. ఇలా ఎందుకు అని చెప్పి నాకే ఒక్కోసారి అనుమానం వస్తుందన్నమాట. అంటే ఆ పిలుపు ఎలా నాకు అలవాటు అయ్యింది అని చెప్పి అలా అనిపిస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక మర్యాద, ఒక గౌరవం అనేది అందరి మీద ఉండేదమ్మా నాకు. అంటే మా అమ్మ నాతో చెప్పేది అనమాట. అది నాకు నిజంగానే అలవాటు. క్రమంగా ఎవరిని కనిపించిన అన్నయ్య అని అలా అనిపించేది, లేదంటే మా తమ్ముడు అని అనిపించేది. అంటే అలా భగవంతుడి వాళ్ళతో అలా పలికిస్తాడేమో, లేదా నాతో అలా పలికిస్తాడేమో అని చెప్పేలాగా అనిపించేది అనమాట. ఇంకా అలాగే అక్క అని పిలిచేదాన్ని, కొంతమందిని అమ్మ అని పిలిచేదాన్ని, కొంతమంది మా చెల్లి అనేదాన్ని. ఇలా నాకు ఎంతోమంది ఆత్మ బంధువులు, సాయి భక్తులు కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, లేదా దత్తభక్తులు కావచ్చు, మిగతా భగవద్భక్తులు కావచ్చు. నిజంగా ఒక అమ్మని, ఈరోజు ఒక అమ్మని అయ్యానంటే అది కూడా భగవంతుని కృపా కటాక్షం అవుతుంది తప్ప ఒక అమ్మ పోస్ట్ ఒక బిడ్డనే కనలేని తల్లిని అనుకుంటారు, అయ్యో అమ్మ అవ్వలేదే అనుకుంటారు. కానీ మన కంటేనే బిడ్డ కాదు, కనన వాళ్ళందరూ కూడా మన బిడ్డలే అని నా విషయంలో నిరూపణ అయిందమ్మా. నాకు ఒక పాప బాబు, వాళ్ళు నన్ను అత్యంత ప్రేమతో చూస్తారు. కానీ చాలా నాకు దేవుడిచ్చిన ఆ బిడ్డలు, అంటే దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అనమాట అది. కానీ నాకు దేవుడు ఇక్కడ దత్తత చేసుకునే బిడ్డలందరూ కూడా మీలాంటి ఎంతోమందిని బిడ్డలుగా పొందిన నేను చాలా ధన్యురాలి అని అనుకుంటున్నాను. మరి నేను ఎందుకు అంతమందిని అందరినీ నాకు గురువులుగా చెప్తూ ఉంది ఈవిడ, ఈయన మన ప్రసాద్ గారు చూపించి ఈయన నా గురువు అంది, రహీం బాబాను చూసి ఈయన నా గురువు అంది, ఇలా ఎంతమందిని గురువులు అవుతారు అని అనుకోనంటాను. మీకు సందేహం రావచ్చు, దానికి కూడా మీకు ఈరోజు వివరణ ఇస్తాను. ప్రసాద్ గారు నాకు భజన ఇలా చేయాలమ్మా, ఇలా పాడాలమ్మా అని చెప్పించారు. మనకన్నా అంటే మనకు మంచి మాటలు ఎవరైతే చెప్తారో వాళ్ళందరూ మనకి గురువు అండి. కానీ ఒక గురువు అందరికీ ఒకే లైవ్ గురువు ఉంటారు, అది వేరు. కానీ నాకు మంచి ప్రబోధించే వాళ్ళందరూ కూడా నాకు గురువుగానే నేను భావిస్తాను వాళ్ళని. అట్లా భాగంలోని రహీం బాబా గారు కావచ్చు, ఎంతమంది పీఠాధిపతులు కావచ్చు, ఎంతమంది స్వామీజీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా నేను మామూలుగా నాన్నగారని పిలుస్తాను తప్ప ఎవరిని నేను గురువు అని ఎప్పుడు అనను. మాటల్లో సందర్భంలో నేను అంటానే తప్ప వాళ్ళందరూ నాన్నగారనే పిలుస్తాను. వాళ్ళని పెద్దవాళ్ళు వయసులో చిన్నవాళ్ళైనా సరే నాకు ఒక మీద భక్తి భావం కలిగితే వాళ్ళ నాన్న అని నేను ముద్దుగా నేను అలాగే పిలుచుకుంటాను. వాళ్ళు కూడా నన్ను అట్లాగే అమ్మ అంత మర్యాదగా పిలుచుకుంటారు. సరే, అయిపోయింది. ఇంకా నన్ను నువ్వు చెప్పగలుగుతావు, నువ్వు ప్రవచనాలు చెప్తావు, నువ్వు చెప్పగలుగుతావు అని నాలో ఉన్న ఒక చిన్న ఆశను బయటికి తీశారండి మా శ్రీశైలం సాయిదాస్ గారు అన్నమాట. అంటే సాయిదాస్ గారు అన్న నాకు ఒక 10 ఏళ్ల క్రితం నాకు నెల్లూరులో పరిచయం అయ్యారు. అంతకుముందు నేను గురి చరిత్ర ఇలాంటివన్నీ స్టేజ్ మీద చెప్పేదాన్ని. అక్కడ నెల్లూరులో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల తర్వాత ముందే అలా వెళ్ళి గురి చరిత్ర ఒకరోజు పారాను
అలా నేను చూడకుండా అలా స్టేజ్ మీద టౌన్ హాల్లోని ఇలా చాలాసార్లు నెల్లూరుకి నేను పరిచయం. నెల్లూరు చాలా ప్రోగ్రామ్ జరిగేది. ఇలా గురి చరిత్ర మాత్రమే చెప్తూ ఉండేదన్నమాట. ఇలా మంచి మాటలు చెప్తూ మా చిన్న చిన్న ఇళ్లల్లోనూ తర్వాత సత్సంగాల్లోనూ కొన్ని చోట్ల పరిమితం అయిండేదాన్ని. అయితే సాయిదాస్ గారు నాకు అప్పుడు అన్న పరిచయం అయితే అన్న అందరూ సాయిదాస్ గారు అని అంటారు. ఆయన కూడా మన ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇవంతా కూడా పేరు మోసిన అంటే బాబా సచరిత్రని అత్యంత అద్భుతంగా గలవారనమాట వాళ్ళు. అయితే ఆ అన్న నాకు నెల్లూరులో పరిచయం అయితే అప్పుడు నేను సాయిదాస్ గారు అని కూడా అనలేదు, సార్ అని పిలిచాను. తర్వాత ఎందుకో నాకు ఆయన చూస్తే అన్నని భావన కలిగి అన్నయ్య అని పిలవడం మొదలుపెట్టాను. తర్వాత కొన్ని రోజులకి నిజంగానే నాకు సొంత అన్నలాగే భావించి అన్న కూడా నాతో సొంత చెల్లెలతో ఎలా ఉంటారో అలాగే ఉండేవారు. దానికి మా ఇద్దరి మధ్య ఎక్కువ అనుబంధం అయ్యి అన్న సత్సంగాలు చేస్తూ ఉంటారనమాట. ఆ సత్సంగాలు చెప్తే అప్పుడు నన్ను అరే నువ్వు కూడా చెప్తావు, నువ్వు కూడా చెప్పగలుగుతావు అని చాలా పెద్ద స్టేజ్ మీద నా గురించి మామూలుగా నన్ను ఫోన్ చేసి అరే పలానా చోట సత్సంగం ఉంది నువ్వు రావాలి. నేనన్నా అవును నువ్వు చెప్పగలుగుతావు రామ్మా. ఇంత చాలా ఎంకరేజ్ అనమాట. అలా చేసి నన్ను చాలా చోట్ల చాలా మందిరాల్లో అన్న పరిచయం చేశారండి. ఎందుకు చెప్తున్నానంటే ఒకళ్ళు ఉన్నారు, ఒకరిని గుడివాడ తీసుకొచ్చి అతను పేరు చెప్పకూడదు, ఒక స్వామీజీ యాక్చువల్గా గుడివాడలో ఒక 4-5 ప్రోగ్రాములు పెద్ద ప్రోగ్రాములు ఇంచుమించు ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి చేశానండి. చేస్తే ఆయన ఒక చోట అంటే మనం ఎవరితో డబ్బులతో పరిచయం ఉంటారో మన ఫ్రెండ్స్ వాళ్ళతో వాళ్ళు పరిచయం అయ్యేవాళ్ళు, వాళ్ళతో ఆయన వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఊర్లో నేను తీసుకొచ్చిన దాన్ని ఆ పక్కన పెట్టేసేవాడు. అయితే ఆయన నేను ఒకసారి ఒక ఫంక్షన్లో కనిపిస్తే మన ఇంట్లో 15 రోజులు ఉండేవాళ్ళు. ఆయన 10 మందిని తీసుకొచ్చేసి వాళ్ళందరినీ తీసుకొని మన ఇంట్లో ఉండేవారు. అట్లా మనం ఎంతో ఆదరించి అలా చేసేవాళ్ళం. అయితే ఆయన డబ్బులు ఉన్న వాళ్ళతో వెనకంటే వెళ్ళిపోయేసి వాళ్ళకి అంటే ఎవరైతే డబ్బులు ఉంటారో వాళ్ళతో చేస్తారు. కొంతమంది డబ్బులు లేదు వీళ్ళు ఇంకేం చేయలేరు ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తారనమాట. ఆయన ఏం చేశారు, ఒక స్టేజ్ మీద మేము ఇద్దరము స్టేజ్కి ఒకేసారి ఎక్కాల్సి వచ్చింది. అప్పటికి నేను మెల్లమెల్లగా సాయిదాస్ అన్నయ్య నాతో మెల్లమెల్లగా అప్పుడే నాతో ప్రవచనాలు చెప్పిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఒకే స్టేజ్ మీద ఇద్దరం ఎక్కుతుంటే మా వారు తమాషగా అన్నారు, ఇదిగోండి ఏంటి గురువు గారు మీరు మీ గురు శిష్యులతో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు అని అంటే తమాషగా అన్నారు. ఆయన ఎప్పుడు గురువు కాదు యాక్చువల్ నాకు, కానీ మా వారు ఇంక ఏదో ఒకటి మాట్లాడాలి కదా అనే ఉద్దేశంతో ఆయన అన్నారు. ఇప్పుడు ఆ స్వామీజీ పేరు తెచ్చుకున్న స్వామీజీ ఏమన్నారంటే అందరూ స్టేజ్లోకి చెప్పేస్తుండే మేమేం చేయాలండి అని చాలా సీరియస్గా అన్నారు. ఇంకా అనేటప్పటికి ఒక్కసారిగా షాక్ అయ్యాను, ఇదేంటిది అంటే అలాంటి వాళ్ళే సత్సంగం చెప్పాలా, ప్రవచనాలు చెప్పాలా, ఇంకెవరికి చెప్పకూడదా అని అనిపించింది. అంటే ఎంత పెద్దవాళ్ళకైనా నేనే చెప్పాలి, నేనే గొప్ప పేరు తెచ్చుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయండి, కొంతమందికి ఉంటాయి. నేనే చెప్పాలి, నేనున్నాను, నేనే చెప్పాలి, నేనే పాడుకోవాలి, ఇలా నాకు లేదు యాక్చువల్గా. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం కావచ్చు, నేను మహాత్ములతో పరిచయం చేసిన ఇది కావచ్చు, నాకు సాయిదాస్ గారు నేర్పించిన యొక్క నిజంగా అనుభవం కావచ్చు, ఇవన్నీ నాకు కొన్ని తెలుసు అనమాట. అంటే నేను వాళ్ళతో అంతా మనం ఎలాగా మనం ఉంటామో వాళ్ళ బుద్ధులు కూడా మనకు వస్తాయన్నమాట. అప్పుడు నాకు ఆయన గురించి అనిపించింది, అరే చూడు ఇన్నేళ్ళు నేను ఇన్ని లక్షలు పెట్టి గుడివాడలో టీటీడీలో ఏంటి ఆర్యవైశ్య కళ్యాణ్ చాలా పెద్ద ప్రోగ్రాంలు చేపిస్తే ఆయన నేను ప్రవచనాలు చెప్తున్నాను తెలుసుకొని నన్ను ఇలా ఈర్ష్యగా మాట్లాడినాడు, ఇంకెక్కడ పోయింది వాళ్ళకి అసూయ అనుకున్నాను. నిజంగా ఒకసారి జారిపోయి కింద పడ్డారులేండి, అలాంటి వాళ్ళు మళ్ళీ స్వామి ఉంచాడు, వాళ్ళు జారి పడేలాగా చేస్తారు, అది వేరే విషయం. అంటే భగవంతుడి దగ్గర ఎప్పుడైనా సరే ప్రేమ త్యాగం ఉంటే భగవంతుడు మనకి పైకి తీసుకెళ్తాడండి. ఎప్పుడు స్వార్థం అసూయ ఉండి నేనే బాగుపడాలంటే మనం బాగుపడడం సరికదా పాడైపోతామండి. కాబట్టి మనతో పాటు అందరూ బాగుపడాలి అంటే మనతో పాటు వాళ్ళు అనుకోకూడదు, అందరూ బాగుండాలి, అందరూ పాడవకుండా వాళ్ళ మంచి అద్భుతంగా వాళ్ళందరూ ఒక సమాజానికి మంచిగా పంపించాలని ఎవరికైతే ఉంటుందో ఆటోమేటిక్గా వీళ్ళు కూడా బాగుంటారని అదే కోవకు చెందిన వారు మా సాయిదాస్ గారు. అయితే అన్నయ్య అన్నారు, అరే నువ్వు చెప్తావు, ఇది నువ్వు చెప్పగలుగుతావు అని చెప్పాను. నాకు భలే అనిపించింది, నిజంగా ఇట్లా కదా ఉండాలి ఒక గురువు అంటే అని. అప్పుడు నేను అనుకున్నా, అన్న నిన్ను పేరుకున్న అన్న అని పిలుస్తాను, కానీ నువ్వు నాకు నిజంగా గురువు అన్నయ్య అని చెప్పండి. ఆయన గురువు అని పిలిపించుకోవడం ఇష్టం ఉండదు అనమాట. ఇప్పుడే నెల్లూరు కృష్ణ గారు వాళ్ళంతా గురువు అంటే కామ్గా ఉన్నారు, కానీ మామూలుగా గురువు అనే పదం నాకు పెద్ద బరువు అమ్మ, నాకు వద్దు అనేవారు, ఇష్టం ఉండదు. ఆయన పాద నమస్కారం చేస్తే కూడా ఎవరైనా వెంటనే నాకు ఈ పాద నమస్కారం వెంటనే ఆయన కూడా పాదాల మీద పడిపోతారు. అంటే ఆయనకు అట్లా ఇష్టం ఉండదు. నిజమే కదా, ఎవరికి పాద నమస్కారం, అందరూ గొప్పవాళ్ళేనండి. ఇక్కడ ఎవరు శక్తివంతులు, అందరూ శక్తివంతులే. ఎవరికి వాళ్ళు నేను తక్కువ అనుకుంటా కాదు, నేను ఎక్కువ అనుకుంటే కాదు, అందరూ భగవంతుని బిడ్డలే, భగవంతుని సమానంగా ఉన్నాం అని మనకు ఆలోచన ఎరుకులో ఉన్నప్పుడు మనకు అవన్నీ మనకు మంచిగా జ్ఞానాన్ని అందిస్తాయన్నమాట.
ఇంకా తర్వాత కొంతమంది చూసి నేను చాలా నేర్చుకోవడం జరిగింది. ఇంకా అన్న ద్వారా నేను చాలా మందికి మార్కాపురంతో మొదలుకొని అలాగే చాలా చోట్ల అండి, ఇంకా నాకు ఇంకా తెలియదు, హైదరాబాద్లో మొదలుకొని ఇంకా చాలా చోట్ల, ఎన్ని చోట్ల ఆయన సత్సంగాలంతా వారం రోజులు సత్సంగాలు అయితే వారం రోజుల్లో 7 రోజులు అంటే ఆయనవే ఉంటాయి. అయితే ఆయన మా చెల్లి చెప్పుద్ది, నాకు 3 రోజులు ఇచ్చేసి అన్న 4 రోజులు చెప్పేవారు, లేదా నాకు 4 రోజులు ఇచ్చేసి అన్న 3 రోజులు చెప్పేవారు. ఎందుకన్నా మీరంటే కాదులే మా నువ్వు కూడా చెప్పు, ఎప్పుడు నేర్చుకుంటావు. నేను నన్నే కాదండి, మా నెల్లూరులో శకుంతల ఉంది, శకుంతల కావచ్చు, నన్ను కావచ్చు, అలాగే భవానీ ఉంది, భవానీ కావచ్చు, ఈరోజు నెల్లూరు కృష్ణ గారు నిజంగా ఇలా 10 మందికి తెలియగలుగుతున్నారంటే ఆయన కూడా కారణమండి. ఎందుకంటే ఆ కృష్ణ గారి దగ్గర నిజంగా మా సత్సంగాలు చెప్పే వాళ్ళ దగ్గర కొంతమంది ఇప్పుడు చెప్పాను కదా, అలా అసూయ ఉంటుంది. కానీ కృష్ణ గారి దగ్గర అసూయ కూడా లేదండి. ఎందుకంటే ఆయన ఆ గురుగారు ఇదిగో పలానా వాళ్ళు పిలుద్దామండి, లేదంటే వీళ్ళంతా మంచి సెట్ చేసుకొని మంచిగా వీళ్ళు ఒక గ్రూప్ను తయారు చేసుకున్నారు. నేనే చెప్పాలి, నేనే ఇది ఉండాలి అని మన నెల్లూరు అలాగే మధుసాయి గారు కానీ వీళ్ళందరూ చాలా అద్భుతంగా చెప్పగలుగుతారు. ఇంకొకరిని పిలవాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ. కానీ కాదు, మన బాబాలు అందరూ చెప్పాలి, అందరూ బాగుండాలని వాళ్ళ పెద్ద మనసుతో మమ్మల్ని అందరిని పిలుస్తున్నారు. సత్సంగం చెప్పారు లేరా, వాళ్ళ సత్యత రాదా, కానీ అక్కడ అది కాదు. కానీ అందరూ చెప్తే వినాలి. సాదాస్ గారు ప్రతి ఇయర్ వరకు మార్క్ అక్కడ పెడతారు శ్రీశైలంలో, మరి ఆయనకేమి రాదా, ఆయన సత్యతను తిప్పి చెప్పగలుగుతాడు. అయినా సరే మమ్మల్ని అందరిని పిలిచి ఒక పరిచయ వేదిక పెట్టుకొని సాయిభక్తులతో ఒక చోట కలవాలి, ఆనందంగా ఉండాలి అని 2 రోజులు ఆయన ఒక ఇంచుమించు 70-80 వేల దాకా ఖర్చు పెట్టి మా అందరికీ ఒక భోజనాలు పెట్టి అందరికీ చాలా అద్భుతంగా రూములు తీయించి అద్భుతంగా మమ్మల్ని చూసుకొని పెద్ద మంచి సత్యత మీద ఒక అవగాహన అంటే అందరూ సత్సంగం చెప్పే అదృష్టాన్ని మాకు అందరూ కల్పిస్తారు. ఎందుకంటే ఆ సాయినాథుడికి ఒక్కరే కాదు చెప్పేది, అందరం ద్వారా ఏమేమి బాబా మెసేజ్ అందిస్తారు అని చెప్పి అద్భుతంగా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇక్కడ బాబాలోనే కదండి భగవంతుడి సేవలో అసూయ ఉంటే మనం పైకి ఎదలేవండి. కాబట్టి మన భగవంతుడి సేవలు ఎప్పుడు త్యాగం ఉండాలి. అదే కదా భగవంతుడు మనం నేర్పించింది. కాబట్టి ఆ త్యాగం మా సాయిదాస్ అన్నయ్యలో ఎక్కడ అంటే నిజంగా మనం ఎక్కడ ప్రతి అనువనంలో ఆ త్యాగం దొరుకుతుంది. నాకు అందుకే అన్న బాగా నచ్చుతారనమాట. కానీ అన్న బాగా నచ్చుతారని నన్ను ఊరికే వదిలేయడండి, ఎక్కడ పడితే అక్కడ తిడుతూనే ఉంటారనమాట. ఎందుకంటే నన్ను తిడుతూ ఉంటారంటే ఏదో మీరు బూతులు అనుకోలేరు, అలా కాదు. అరే తల్లి ఇదిగో ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి అని చెప్పేసి నాకు క్లాసులు పీకుతూనే ఉంటారనమాట. అప్పుడు అనుకుంటారు ఎందుకు వదిన అంటారు. ఇంకా వదిన గురించి చెప్పనమ్మా, ఒక గురువు భార్య ఎలా ఉండాలనో నేను ఆవిడని చూసి నేర్చుకోవాలన్నమాట. చాలామంది సత్సంగాలు చెప్పే సభ్యులు ఇదిగో నా భర్త చెప్తేనే నేను వింటా, నా భార్య చెప్తేనే నేను వింటా, లేదంటే అని చాలామంది ఒక గురువులుగా వెలిగే భార్యలు కూడా కొంచెం ఇదిగా మాట్లాడుతున్నారు, నేను విన్నాను కూడా. కానీ ఆవిడ దగ్గర ఎక్కడ నిజంగా సులోచన అంటే మంచి ఆలోచన కలదండి ఆ తల్లి. ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని సొంత ఇంటికి వెళ్తే ఒక వదిన మమ్మల్ని ఎలా పలకరిస్తుందో వాళ్ళు కూడా పర్లేదు మా సొంత ఆడపడిచే కదా ఒకవేళ కేర్ చేస్తారేమో. కానీ ఆవిడ దగ్గరికి వెళ్తే లేదు, నా ఆడపడిచి ఎలాంటి మర్యాద జరగాలో అలా జరగాలని ఆవిడ మళ్ళీ అత్యంత ప్రేమతో అభిమానంతో చూస్తుందమ్మా తల్లి. కాబట్టి మేము సత్సంగాల కోసం కాకపోయినా కూడా అన్నానైతే ఎక్కడైనా ఒక చోట కలుస్తాం. కానీ కేవలం శ్రీశైలం మేము వెళ్ళాము అంటే కేవలం మేము వదిన కోసం మాత్రమే వెళ్తామండి. ఇంకా అన్న అది ఆ సత్సంగంలో ఇలా ఉంది అలా ఉంది, నువ్వు అలా చెప్పినావు, మళ్ళీ నీకు రిపీట్ వచ్చింది ఆ ఓడు ఇలాగని చెప్తారు. కానీ వదినతో చెప్తే అన్న చెప్తారు, అన్నకి చెప్పకముందే వదిన చెప్పుద్ది, చూడు మా నిర్మలం ఈరోజు ఎంత అద్భుతంగా చెప్పిందో, నేను శ్రద్ధగా విన్నాను, నిజంగానే మా వదిన చాలా బాగా చెప్పింది, లేదంటే అందరూ ఇలా బాగా చెప్పారు, అందరినీ ఒకరిని కూడా బాగా చెప్పింది బాగా చెప్పలేదు అని అందం మా వదిన. అందరినీ చాలా కొలుగోలుగా నిజంగా అందరూ బాగా చెప్పారు, కార్యక్రమం అద్భుతంగా జరిగిందని మనం ప్రేమతో మమ్మల్ని హత్తుకొని మాట్లాడుతాను. మేము ఆ ప్రేమ కోసం మేము ఎంత దూరమైనా సరే నేను ఒక్కోసారి ఎగ్గొట్టాలనిపిస్తుంది. శ్రీశైలం అంటే దూరం కదా ఎగ్గొట్టాను, కానీ ఆ ప్రేమ చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాలనిపిస్తుంది. అది గురుపత్ని యొక్క లక్షణాలుగా ఇక్కడ నేను మీ అందరికీ చెప్తున్నాను. అట్లా ఇద్దరు ఉంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అదే రకంతో ప్రేమతో వాళ్ళని స్వాగతిస్తేనే మళ్ళీ మనకు వస్తారు తప్ప వాళ్ళు ఎవరు ఏమీ లేకుండా మన ఇంటికి రారు కదండి నిజంగా. కాబట్టి మనం అందరం సత్సంగ సభ్యులందరూ కూడా ప్రేమతో ఆప్యాయతతో పలకరించుకోవాలి. ఒకరికొకరు ఎందుకండి విరోధాలు ఎందుకు, స్వార్థం ఎందుకు, అసూయ ఎందుకు, ఆమె బాగా చెప్పేసింది ఈయనే బాగా చెప్పేశాడు ఇంకొకరు అలా కాదండి. ఎవరికి భగవంతుడు ఏ రకంతో అయితే మనకు చింతనిస్తాడో ఏ అనుగ్రహం ఇస్తాడో దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి తప్ప ఒక్కొక్కరి గొంతు బాగుంటుంది, ఒక్కొక్కరి బాగాలేదు, కొంతమంది సబ్జెక్ట్ లోపల ఉంటుంది దాన్ని ప్రజెంట్ చేయలేరు. ఇవన్నీ మనం పాజిటివ్గా తీసుకోవాలి కానీ మనం అక్కడ భగవంతుడు ప్రేమ చూడాలి. కానీ ఇక్కడ బాగా చెప్పింది బాగా చెప్పలేదు అనే మాట మనం ఎవరిని విమర్శించకూడదండి. అది
మా సీసాలో అన్నయ్యలో దొరుకుతుంది, అలాగే మా నెల్లూరు కృష్ణాగారిలో దొరుకుతుంది. ఇలా నేను ఎంతోమంది, కొంతమంది మా మధుసాయి అక్క అని ఎంతో ప్రేమగా పిలుస్తాడనమాట. ఇలా ప్రతి ఒక్క గ్రూప్లో చాలామంది మా సత్సంగం చెప్పే సభ్యుల్లో అందరూ ఒకరికొకరు మేము అక్క, చెల్లి, లేదా అమ్మ, లేదా నాన్న, లేదా తమ్ముడు, ఇలా అన్నయ్య ఎంతో ప్రేమగా అలా ఉండబట్టే ఈరోజు మేము అందరం సాయి భక్తులుగా ఒక చోట మేము కలగలుగుతున్నాం. ఒక చోట అత్యంత ప్రేమతో, ఒకరికొకరు కోపంతో ఒక మాట ఎప్పుడైనా అనుకున్న మనసులో ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళని చూస్తానికి అవేమి ఉండవు. అంటే ఎవరికైనా వస్తాయి కదా చిన్న చిన్నవి, అది కూడా రాలేదు మా మధ్య. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళందరినీ అక్కడ చూసేటప్పటికి ఆ ప్రేమ చాలా ఉప్పొంగిపోయి ఒకరికొకరు ఆహా వీళ్ళు అన్నారు అనే ఆలోచన కూడా రాకుండా ఎంతో ప్రేమతో కలిసిమెలిసి ఉంటామండి మా సాయి సత్సంగం అని చెప్పే సభ్యులు కూడా. ఇవన్నిటికీ మెయిన్ ఎవరంటే మా సాయిదాస్ గారేనండి. మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నడిపించి ఆయన సత్సంగాల్లో ఆయనే కాకుండా ఎంతో మంది అండి, ఇదిగో అందరూ వాళ్ళు చెప్తారు, పేర్లు కూడా నేను ఇక్కడ చెప్పకూడదు ఎందుకంటే మమ్మల్ని అట్లా వేరే వస్తాయి, అందుకని పేర్లు చెప్పను. కృష్ణ గారు కావచ్చు, నన్ను కావచ్చు, శకుంతల కావచ్చు, భవానీ కావచ్చు, ఇలా అలాగే హైదరాబాద్ ఇంకొక తను ఉంది, తన పేరు మర్చిపోయాను, తను కావచ్చు. ఇలా ప్రతి ఒక్కరిని చాలామందిని, మగవాళ్ళని కాదండి ఆడవాళ్ళని కూడా ఆయన సత్సంగాలు చెప్తావు అని చెప్పేసి మనం వాళ్ళందరినీ ప్రోత్సహించిన మా సాయిదాస్ అన్నారికి, సాయిదాస్ అన్నయ్యకి, వదినకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందుకే అన్నయ్య నేను ఎప్పుడు మా గురువు అని అంటూ ఉంటానన్నమాట. నా పైకి నాకు మా అన్నయ్య అయినా సరే నా మనసులో మాత్రం మా అన్నయ్యను నా గురువుగా నేను తీసుకున్నానండి. ఇది మాత్రం నిజం. మీరందరూ కూడా ఈ వీడియోను కూడా ఆదరిస్తారని, అభిమానిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయినాథ్ మహారాజ్కి జై మా.